శ్రీపాద పినాకపాణి గారిని కర్నూలులో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు. శ్రీపాద పినాకపాణి గారు మంచం మీద ఆఖరి రోజుల్లో పడుకుని ఉండగా నేదునూరి కృష్ణమూర్తి గారు, విజయవాడలో మల్లాది బ్రదర్సు వీళ్ళందరూ వెళ్ళి చుట్టూ చేరి కర్ణాటక సంగీతం పాడారు. ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్, కానీ కర్ణాటక సంగీతానికి అంత పెద్ద పేరు తెచ్చారు. ఇవాళ శ్రీపాద పినాకపాణి గారు అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళందరూ 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. ఒక డాక్టరు హాబీ సంగీతం నేర్చుకుని అంత గొప్పవారయ్యారు. నువ్వు చక్కగా 4 కీర్తనలు పాడడం నేర్చుకున్నావు అనుకో, నీకు ఎప్పుడైనా విసుగ్గా ఉన్నప్పుడు నువ్వే ఓ కీర్తన పాడుకుంటే ఎంత సంతోషిస్తావు. మా ఊరంటే కాకినాడ, అక్కడ డాక్టర్ జగదీశ్వరి గారు ఉన్నారు. ఆవిడ పురుళ్ళు పోయడంలో నిష్ణాతురాలు, అన్ని ఆపరేషన్లు చేసేవారు. ఆవిడ ఆపరేషన్కి మధ్యలో రిలాక్స్ అవ్వలసి వస్తే తంబూరా పట్టుకుని వాయిస్తూ కీర్తన పాడుకుని వైద్యం చేస్తారు. ఇప్పటికీ మహాప్రఖ్యాతి ఆవిడ, మహావృద్ధురాలైపోయారు. ట్రిప్లెట్స్కి ట్విన్స్కి దాని మీద మెడికల్ కాలేజెస్లో ప్రసంగాలు చేస్తారు. అది నీకు సొలేస్ ఇస్తుంది, నీకు రిలీఫ్ ఇస్తుంది. యూ బికమ్ ఏ రివర్సబుల్ టర్బైన్. ఎంత అలసట నీకు తెలియకుండా పోతుంది. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి భవన్లో వీణ వాయించేవారు, నీకు తెలుసా? ఆయన ఫొటోస్ ఉన్నాయి ఇప్పటికీ. ఆ వీణ వాయించడంలో రిలాక్స్ అవుతారు. నాకు కలాం గారు అంటే చాలా ఇష్టం, లింకన్ గారు అంటే చాలా ఇష్టం, విన్స్టన్ చర్చిల్ అంటే నాకు చాలా ఇష్టం. చాలామంది చాగంటి కోటేశ్వరరావు అంటే ఛాందసుడు అనుకుంటారు. కాదు, కోటేశ్వరరావుకి ఇంకో కోణం ఉందని తెలియదు. కాబట్టి ఓ టెన్నిస్ ఆడు, కాసేపు పరిగెత్తు, కాసేపు ఖోఖో ఆడు, బొమ్మలు గీయడం నేర్చుకో. నీలో ఉన్న ఇన్స్టింక్ట్ నీకు తెలుస్తుంది. నీకు ఏది ఇష్టమని అనిపిస్తోందో అది చేయడం ప్రారంభం చెయ్యి. నువ్వు విశ్రాంతి పొందుతావు, పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది. ఓ భాగవతం చదువు, ఓ రామాయణం చదువు, వాటి గురించి మంచి మంచి పుస్తకాలు చదువు, వాటి గురించి పిల్లలతో మాట్లాడు. అట్లాంటి హాబీస్ ఇన్కల్కేట్ చేసుకో. నీకు ఉపయోగం, నీ చుట్టూ ఉన్న పిల్లలు కూడా నీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా చేయడం నేర్చుకుంటారు. ఏమ్మా?